హే యో, ఐఎమ్ జో. వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఇస్ వెల్. బయటంతా వర్షం, వాతావరణం అంతా చల్లగా, కుర్రోళ్ళం అంతా ఖాళీగా, బిర్యానీ వండేసాం వేడిగా, తినేసాం హాయిగా. ఫ్రీగా ఉంటుందని ప్రిపరేషన్ అంతా పొలంలో పెట్టుకున్నాం. అన్నీ సెట్ చేసాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కోసేసాం. స్టవ్ కూడా రెడీ చేసేసాం. అన్నీ సెట్. ఇంకా పొయ్యి వెలిగించేది చక్కగా పొయ్యిని కూడా వెలిగించేసాం. ఇక మొదలెడదామా? సరే, కొన్ని ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా వేగాక ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టాం. లెగ్ పీస్ చికెన్ కూడా చక్కగా నీట్ గా కడిగేసాం. మనం చేసుకునే దమ్ బిర్యానీ, అందుకే ముందుగా చికెన్ మొత్తాన్ని మేనేజ్ చేసుకుందాం. చికెన్ లో పసుపు, ఉప్పు, కారం అన్ని వేసుకుని దాంట్లో 2 ప్యాకెట్లు పెరుగు కూడా వేసుకున్నాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాం. ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుని మంచిగా కలబెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. వేసుకుని మంచిగా తిప్పుదాం. ఇది మొత్తం చక్కగా కలిపేసుకుని దీన్ని మొత్తం ముక్కకు పెట్టాక ఒక నిమ్మకాయ కూడా తీసుకుని ఆ నిమ్మకాయని నీట్గా గింజలు లేకుండా పిండేద్దాం. దీని తర్వాత ముక్కకి బాగా పట్టడానికి గరం మసాలా కూడా వేసుకుని మనం వేసిన మొత్తం అన్నీ కూడా చక్కగా ముక్కకు పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాం. అలాగే కారం కూడా వేసుకుని మొత్తం కలిపేసి పక్కన పెట్టేద్దాం. దాన్ని కాసేపు అలా పక్కన పెట్టుకుని ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. 2 కేజీలు బాస్మతి రైస్ అయితే తీసుకుందాం. బియ్యాన్ని నీట్గా 2 సార్లు కడుక్కుని ఇంకా ఎసరెట్టేసుకుందాం. రైస్ 70% ఉడికితే చాలు. 70% ఉడికాక దించి పక్కన పెట్టుకుని దమ్ము ప్రిపేర్ చేద్దాం. మొత్తం ఒకసారి కింద వేసుకుందాం. కొత్తిమీర కూడా, కొత్తిమీర, పుదీనా ఒకసారి దాంట్లో కడుగు. ఇందాక తీసుకొచ్చింది పుదీనా కూడా ఒకసారి కడగండి. దాంట్లో లేదు లేదు తీసుకొచ్చింది పెడతా నిజంగా. చెయ్యట్రా ఇంకేనా బిగ్ బాస్ చేతి కలుపుకుంటే ఏదైనా రైస్ సమానంగా పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసారు. ఉల్లిపాయలు బాగా వేసిందండి. ఉల్లిపాయలు బాబు పచ్చి ఎందుకు సెట్ అవ్వదు. అలాగే అనుకుంటాం, బాగోదు. కొంచెం కూరలో కొంచెం అన్నా ఉందా. దమ్ సెటప్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి దానిపై మొత్తం ఉడికే వరకు పైన లైట్ గా ఆయిల్ పోసి ఉడకబెట్టుకుందాం. మొదటండి అది పెట్టి 20 మినిట్స్ లో మొత్తం మంచిగా ఉడికేసింది. దమ్ పీస్ అనేది ఉడికిందో లేదో చూసి ఇంకా దించేసుకుందాం. చూస్తే మంచిగా ఉడికింది.
ఇంకా బిర్యానీని పక్కన పెట్టేసి కర్రీని ప్రిపేర్ చేస్తాం. టమాటా పచ్చామని మర్చి పెరుగు టైప్ 2 వేసాం. కొంచెం తగ్గించుకుంటా అక్కడ గుర్తైనా మాట్లాడతలేదు. మేము బిర్యానీ వండుకుంటుంది సరిపోతాం. ఘాటు చూడండి సరిపోతుంది. చూడండి సరే ఫ్రై ఉంది. గుర్తు అయిపోయిందండి నేను కొంచెం చేయండి కదా. ఇంకా 3 కిలోలు ఇదంతా సరిపోతురా? సరిపోతుంది. రావాలి. కర్రీ అయితే పచ్చిమిర్చి కారం కూడా చాలా బాగా వేసుకుని చాలా స్పైసీగా అయితే చేసుకున్నాం. కలర్ఫుల్ గా ఎంత బాగుంది చూడండి ఎర్రగా. అలాగే బాగుంటుంది మామూలుగా. పెరుగుంటే బాగుంది కదా. ఇప్పుడు చక్క గ్రేవీ మంచి తిట్టుగా వస్తుంది. ఇట్లే పెడితే బాగుంటుంది. ఎందుకని చూడు పైకి కొంచెం బిర్యానీ బిర్యానీ చేసి నాకు అది కూడా ఒకసారి వేసిన తర్వాత తిప్పి ఒకసారి ఉప్పు కారం సరిపోయింది. కర్రీ కూడా అయిపోయింది. తీసుకోరా. నేను అందుకనే 4 వేయించు 4 కానీ వచ్చాయి. కొట్టింది లెగ్ వచ్చేసింది. రైస్ మాత్రం పొడిపోలాడుతుంది అసలు దాంట్లో లైట్ గా నెయ్యి అయితే మర్చిపోయాం. నెయ్యి కూడా వేసుంటే ఇంకా ఫ్లేవర్ కి అసలు బిర్యానీ కుదిరింది వేరే లెవెల్. అంతే అది దమ్ము 4-5 గంటల పోరాడారు దాని గురించి. ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలన్నా ఐడియా ఉందిలేరా. అది తెలిసి ఆ ముబారక్ బకెట్ బిర్యానీ కంటే మంది నెంబర్ 1 ఉంటుంది. ఆడది అడగడుకుంటే టేస్ట్ బాగుంటుంది డాడీ. ఇదంతా పోయినా అడగడుతుంది ఎప్పుడు బాగుంటుంది తెలుసా. లగేజ్ వెరీ గుడ్. ఇంకోటి ఒకటి వేయించలేదు. ఇంకా 3-4 వేయిద్దాం అనుకున్నా. తాండ్రకెట్టి కూర వేసుకోరా. కూర వేసుకోవాలి. సరి చేసుకోండి. అంటే లేని పడేది. ఓకే పొడి ఏరియా ఆడబడిందా అయిపోయారు అందరూ. తీసుకురా.
నాకు కూడా పెట్టి మన ఇద్దరు కూడా పెట్టి పెడతాడు పెడతాడు చూడండి ఇది చూడండి ఒకసారి చూడండి. బిర్యానీ కర్రీ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఇంకా మొత్తం అందరూ హ్యాపీగా తినేసి ఇంటికి బయలుదేరాం. ఓకే బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.